ఇవన్నీ మన చేతుల్లో లేవుగా రోషన్. ఆ విదే కారణం. మనమేం చేస్తాం? పైగా ఇంత పెద్ద కుటుంబం ఉంది కదా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి. రోషన్, ఇంట్లో అమ్మానాన్న ఫోటో పెట్టుంటే బాగుండేది. ఏంటి? ఫోటో ఫోటో ఉంది, నా మనసులో ఉంది. పోనీ నువ్వంత ఆశపడుతుంటే నేను వెంటనే ఫోటోని ఫ్రేమ్ కట్టించి పెడతాను. ఉద్దేశంలో వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. ఇప్పుడు నా వయసు అదేం లేదు. రోషన్, ఏంటి వేదిక? ఈ నగలు తీసుకువెళ్ళి రోషన్ వాళ్ళ అమ్మా నాన్నలకిచ్చి ఆశీర్వాదం తీసుకోమని డాడీ పంపించారు. వాళ్ళు లేరు కనుక మీ పెద్ద మావయ్యకి అత్తయ్యకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. మీ పెద్ద మావయ్య ఎవరు రోషన్? చాలా బాగుంది. వేదిక పెద్ద మావయ్యని నేనే. అదే కుదురుది, నీకు 50 ఏళ్ళే కదా. నేను గల్ఫ్కు వెళ్ళిన 25 ఏళ్ళు, నువ్వు కలపలేదు. మొత్తం 75. 75 గడుదు గుడ్డేం కాదు. నాకు వయసు తక్కువే అయినా ఇక్కడ ఉన్న గ్రూప్ లో పెద్ద మావయ్యని నేనే. ముద్దు పేరు కూడా పెద్ద మావయ్యే. ఈ ఊళ్ళో వాళ్ళకరా నువ్వు పెద్ద మావయ్యవే. నా చర్మ సౌందర్యంలో మరీ చిన్నవాడిలా కనిపిస్తున్నా ఇక్కడ పెద్ద మావయ్య నేనే. అసలు నీ శరీరంలో చర్మం ఉందరా? ఉందని సర్టిఫికెట్ చూపించాలా? నువ్వు నోరు మూసుకుంటావా? నేనెందుకు ముయ్యాలి? ఇటువంటి పనులకి ఈ రోజు మంచిది కాదు, మీకు తెలీదా? ఇవాళ కేవలం తంబూరా మీటుతూ రామనామ జపం చెయ్యాలి. మంత్రతంత్ర యంత్రాల సారమంతా చేరుకునేది రాముల్లోనే. అయ్యో రామ శ్రీరామ అని డైరెక్టర్ బాపు గారు చెప్పారు. కాదు, భర్తముని చెప్పాడు అంటున్నాను. కనుక ఈ రోజు దుస్తులు ఆభరణాలు మానవ మాతృలకు ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే చచ్చిపోతావు. కాదు, శపిస్తారు. ఎవరో భూతగణాలన్నీ. చూసావుగా, మా ఫ్యామిలీలో ఎప్పుడూ కామెడీనే. ఒక్కోసారి అనిపిస్తుంది వీళ్ళు నా బంధువులు కాదేమో అని. నీకు అలాగే అనిపిస్తుంది కదా? అందువల్ల మనం ఇంకోసారి బాగా ఆలోచించి మంచి రోజు చూసుకుని వీటిని వాళ్ళకిచ్చి ఆశీర్వాదం తీసుకుందాం. అంతవరకు వీటిని నీ రూమ్ లోనే పెట్టుకుని దాచుకో, ఓకేనా?